హాయ్ హలో అందరికి నమస్తే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారి జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి. మరి ఈ సెక్యూరిటీకి సంబంధించి ఒక వర్గం మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఎలా ఉందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీకి సంబంధించి పెద్ద కుట్రకు ప్లాన్ చేశాడు. కోర్టులో ఆధారాలు సమర్పించడం కోసం ముందే సిద్ధం చేసినటువంటి ప్లాన్లు ఏవైతున్నాయో వాటిని సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అవినీతి పరుడిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాల్సింది ఈ మంచి ప్రభుత్వం కల్పించాలా? జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రజలకు థ్రెట్ ఉంది. ఇలాంటి వ్యక్తిని ఉంచాల్సింది బయట కాదు, జైల్లో ఉంచాలి. జైల్లో ఉంచడం ద్వారా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మరి బయట ప్రజలకు కూడా ఎలాంటి థ్రెట్ ఉండదని చెప్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, ఇలాంటి ఎమ్మెల్యేకు సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఏముంది? భద్రత లోపం అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రభుత్వం ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఇది మంచి ప్రభుత్వం, బాబుకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నారు. జగన్ ఓర్వలేనటువంటి వ్యక్తి, జగన్ సైకో మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో చూడండి. తన సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా ఒక మాజీ ముఖ్యమంత్రికి మీరు ఏ రకమైనటువంటి సెక్యూరిటీని కల్పించారని చెప్పి మీరు కోర్టులు చెప్పండి. అంతేకాని పనికిమాలినటువంటి విశ్లేషణలు, పనికిమాలినటువంటి వీడియోలు, పనికిమాలినటువంటి డిబేట్లు పెట్టి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏమంటారు? ఇంకా దానికి ఏం పేరు పెట్టాలి చెప్పండి? సీఎంగా ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ పెట్టుకున్నావు, మీ అమ్మకు సెక్యూరిటీ కల్పించావు, మీ కూతుళ్ళకి సెక్యూరిటీ కల్పించావు, ఎవడి సొమ్మని పెట్టుకున్నావు అని చెప్పి ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు పెట్టేటువంటి సెక్యూరిటీ కానీ, మరి నారా లోకేష్ గారు అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఏమి కాదు, మరి ఆయనకు కల్పించినటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించి కానీ, మరి లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారికి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారికి సంబంధించి కానీ, లోకేష్ గారి యొక్క కుమారుడికి సంబంధించి కానీ, మరి వాళ్ళ హైదరాబాద్ ఇంటి దగ్గర కానీ, వేరే చోట కానీ, ఇట్లా అనేక చోట్ల సెక్యూరిటీ కల్పించారు కదా. మరి అది ఎవరి సొమ్ముతో కల్పించారు? మీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకున్నారా? మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి తన కూతుళ్లకు, తన తల్లికి సెక్యూరిటీ కల్పిస్తే తప్పేంటి? ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ అనేటువంటిది కల్పిస్తారు. ఎందుకు కల్పిస్తారు ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కల్పించుకున్నా, ప్రజల సొమ్ము ఎంత వృధా చేసినా, ప్రతి చిన్న విషయానికి అంటే వెహికల్లో వెళ్ళే ఆ ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లో తిరిగినా దాని గురించి మనం మాట్లాడడం. అది ఇక్కడ ప్రజాసొమ్ము వృధా అవుతుంది కదా అని చెప్పి మనం మాట్లాడడం, ప్రజలెత్తిన భారం పడుతుంది కదా అని మనం మాట్లాడడం. ఎందుకంటే మనకు నచ్చినటువంటి వాళ్ళు కాన్వాయ్ పోతుంటే, వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటే మనకు ఆనందంగా హాయిగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. అదే మనకు నచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి నిబంధనలకు అనుగుణంగా కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలంటే మాత్రం మనం ఒప్పుకోము, మనకు నచ్చదు. ఇప్పుడు జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో ఎంత అతి దారుణంగా నడి రోడ్డు మీద రషీద్ అనేటువంటి వ్యక్తిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఎంత కిరాతకంగా చంపారో మనకు తెలుసు. మరి ఆ వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది అని చెప్పారు కదా. మరి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెళ్తుంటే ఎన్నిసార్లు ఆగిపోయింది మధ్యలో? మరి అలాంటి వెహికల్ కల్పిస్తారు ఎవరన్నా? మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి అలాంటి వెహికల్ ఎట్లా కల్పిస్తారు? ఆ వెహికల్ సరిగా లేకపోవడం వల్ల కనీసం డోర్లు కూడా తీస్తే వచ్చేటువంటి పరిస్థితి లేదు అది. సో ఆ వెహికల్ వదిలేసి మరి వేరే వెహికల్లో జగన్ గారు వెళ్ళడం జరిగింది. సో దానికి ఏమంటారంటే, అందులో అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో తిరిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నచ్చక ఆ వెహికల్ వదిలేసిపోయారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. మరి ఇదే అంశం అక్కడ చెప్పొచ్చు కదా కోర్టులో ఏం చెప్పారు? మరమ్మతులు చేపిస్తున్నాం, కొంచెం అవి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవమే, చేపించి మళ్ళీ ఆ వెహికల్ అరేంజ్ చేస్తామని చెప్పి కోర్టులో ఎందుకు చెప్పారు? మళ్ళీ బయటనేమో 900 మంది సెక్యూరిటీ అన్నారో చెప్తారు. మొత్తం నిరూపించండి, కోర్టులో నిరూపించండి, ఇంతమంది కల్పిస్తున్నాం సార్, ఇక్కడ పెట్టామని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోండి. మరి న్యాయస్థానంలో ఒక మాట, బయట ఒక మాట, అంటే ఇది అబద్ధం అని తేలుతుంది కదా ఇక్కడ. అదేవిధంగా గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు ఎట్లా జరిగింది? విజయవాడ వెళ్ళినప్పుడు ఏ రకంగా జరిగింది? రాప్తాడు నియోజకవర్గం పోయినప్పుడు ఏ రకంగా జరిగింది? మరి రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మొత్తం కుట్రకు ప్లాన్ చేశాడు, ఇవన్నీ బయటపడతాయని చెప్పి అంటున్నారు. ఏ రకంగా రాప్తాడు నియోజకవర్గం వెళ్ళినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళందరినీ కంట్రోల్ చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్, విజువల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కనిపించాయి కదా. మరి వాటి మీరు చూడలేదా?
ఆయనే ఆపారు, చాలా వరకు ఆయనే కంట్రోల్ చేశారు. సో ఆయనే ప్లాన్ చేసి పంపించారని అంటారు. నిజంగా ఆయనే ప్లాన్ చేసి పంపించారని అనుకుందాం. మరి మీరు చెప్తున్నట్టు ఆ హెలికాప్టర్ చుట్టూ 250 మంది పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, మరి వాళ్ళంతా ఏం చేసినట్టు ఆ 250 మంది? దానికి సమాధానం ఉండదు. అది సమాధానం లేకుండా వీళ్ళే కుట్ర చేశారని మాట్లాడతారు. ఎంతసేపు ఉన్న ఆ హెలికాప్టర్కి సంబంధించి వీళ్ళేమంటారు, జగన్మోహన్ రెడ్డి కేవలము రాప్తాడులో దింపేసిన తర్వాత హెలిప్యాడ్ వెళ్ళిపోవాలి, అది వాళ్ళ ప్లాను. ఏదో పనిగా ఈ రకంగా కుట్ర చేశారా, విండ్ షీల్డ్ ఏదో డ్యామేజ్ అయిందని దాన్ని పంపించేసి నాకు భద్రత లోపం ఉందని చెప్పేవారు అని అంటే, సరే జగన్మోహన్ రెడ్డి సింగిల్ ట్రిప్పా డబుల్ ట్రిప్పా అనేది పక్కన పెడదాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి అందులో వెళ్ళడానికి విషయం పక్కన పెడదాం. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి వాళ్ళు అంత క్రౌడ్ అక్కడికి వెళ్ళిందంటే అంటే వీళ్ళ భద్రత లోపం అనేది కనిపిస్తుందా లేదా, దాని గురించి మాట్లాడాలి కదా వీళ్ళు. మిగతా అన్ని పక్కన పెడదాం, సింగిల్ ట్రిప్పా డబుల్ ట్రిప్పా అనేది, దీని అయితే చూసుకోవాలి కదా, చూసుకోరు, దాని గురించి మాట్లాడరు. ఆ రకంగా జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. తోపుదూతి ప్రకాష్ రెడ్డి ప్లాన్ వేశారని చెప్పి, జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ చేశాడని చెప్పి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్నీ కూడా ఆధారాలు తీసుకుపోయి కోర్టులో సమర్పించి ఇది Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడగడానికి ఇదంతా చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, మీ తప్పులు అనేటువంటి చాలా క్లియర్గా ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏ రకంగా ఉంది, ఇక్కడ 250 మంది పోలీసులు ఉన్న సెక్యూరిటీ కల్పించకపోవడము, గుంటూరు మిర్చియాడ్ దగ్గర కానీ విజయవాడ దగ్గర కానీ ఇట్లా అన్ని రకాలుగా అన్ని చోట్ల ఏ రకంగా ఫెయిల్యూర్ అవుతున్నారు అనేటువంటి చాలా క్లియర్ ఉంది. ఇన్ని చోట్ల వీళ్ళు ఏదైతే ఈ అంశాలను ప్రస్తావించారో కోర్టులో వైసీపీ పార్టీకి సంబంధించి, మీరు కూడా చెప్పండి, ఇక పలానా రాప్తాల్లో ఈ రకంగా మేము ఏర్పాట్లు చేసాం, 250 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ తోసుకొని వచ్చారు, పోలీసులు కూడా గాయాలైనాయి, ఇవో ఈ రకంగా చేశారని చెప్పి ప్రూఫ్స్ ఉంటే చూపించండి. గుంటూరు మిర్చియాడ్ దగ్గర కల్పించామని చెప్పండి, విజయవాడ దగ్గర కల్పించామని చెప్పండి, అదేవిధంగా వినుకొండకు పోయినప్పుడు ఈ రకంగా కల్పించి ఇవన్నీ మీరు ప్రూఫ్తో సహా నిరూపించండి. ఇంకా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందో లేదో బయటపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, ప్రతిపక్ష నేతగా పనిచేసి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే మరి అభిమానులు ఎక్కువగా ఆయన దగ్గరికి ఫోటో దిగడానికో, ఆయన తాకడానికో, మరి వాళ్ళు దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి, ఆ క్రమంలో ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అని చెప్పి ఒక భయం ఉంది. ఆ అభిమానపు ముసుగులు ఏదైనా జరుగుతుందని చెప్పి, మరి విశాఖ ఎయిర్పోర్ట్లో ఏ రకంగా జరిగింది, దాన్ని మనం కోడికత్తి అని చెప్పేదో తప్పుడు ప్రచారం చేశాం. అదే జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసుకున్నాడని చెప్పి ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నాం. అంటే ఒక మనిషి ప్రాణం అంటే లెక్కలేదు మీకు. నిజాలన్నీ దాచిపెట్టేసి అబద్ధాల గురించి ఎక్కువగా మనం ప్రచారం చేస్తాం. ఈ రకంగా కుట్ర చేసినట్టుగా ఉంటే ఆ గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి ఆ ఆధారాలన్నీ తీసుకుపోయి కోర్టుకు సమర్పించండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి ఉంటే కనుక, ఈ Z+ సెక్యూరిటీ కోసం చేసి ఉంటే కనుక ఖచ్చితంగా హైకోర్టు చివాట్లు పెడుతుంది జగన్మోహన్ రెడ్డిని. మరి ఇప్పుడు చివాట్లు ఏం పెట్టలే, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది, మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పిస్తున్నారని చెప్పి. మరి వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కదా, సమాధానం చెప్పండి. గతంలో లోకేష్ బాబుకి సెక్యూరిటీ కల్పించినప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, మన పాదయాత్ర చేసినప్పుడు మరి Z+ సెక్యూరిటీ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారని ఇచ్చారు? గతంలో ఏదైనా జరిగిందా? జగన్ గారి గురించి మీరు అంటున్నారు కదా, గతంలో ఏమైనా జరిగిందా, దాడి జరిగిందా, అది జరిగిందా, ఇది జరిగిందా అని మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఆయనకి ఏమైనా జరిగిందా? ఎందుకు ఇచ్చారు? ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ భ్రమ.